తమ్ముడు యష్ నా కోసం అమెరికా నుంచి నా యాత్ర మొదలు పెడుతున్నానని తెలిసి ప్రత్యేకంగా నా కోసం అమెరికా నుంచి రావడం జరిగింది నా తమ్ముడు యష్. థ్యాంక్ యూ తమ్ముడు. నా గురించి ఒక నిమిషం చెప్పు మా సార్ గురించి. బండ్ల గణేష్ అన్న గురించి నేను అమెరికా నుంచి చెప్పాల్సిన వచ్చే అవసరం లేదు. ఎందుకంటే మన లోకల్లో బండ్ల గణేష్ అని ఏదో మాకు మాట్లాడతారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా అండగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు బండ్ల గణేష్ అన్న కానీ మిగతా మిత్రులు శివాజీ గారు మరీ ముఖ్యంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా అండగా నిలబడ్డారు మనందరికి కూడా. ఎందుకంటే ఆ రోజు అరాచక పరిపాలనలో నుంచి జరిగిన వికృత విన్యాసాలన్నీ కూడా ప్రజలకు ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా మాలాంటి వాళ్ళు గారు కానీ బండ్ల గణేష్ అన్న లాంటి వారు కానీ శివాజీ గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ పెద్దలందరూ కూడా కలిసి పనిచేశాం. అదేవిధంగా ఈరోజు బండ్ల గణేష్ గారు ఈ పాదయాత్ర చేయటం నాకైతే పర్సనల్గా చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా ఎప్పుడు ఎవరు తలుపు తట్టినా సరే ఏదో రకంగా సాయం చేసే వ్యక్తి బండ్ల గణేష్ గారు. అదేవిధంగా ఆయన బండ్ల గణేష్ గారు అనే కంటే కూడా నాకు అన్నగా చాలా బాగా పరిచయం. ఎప్పుడు అమెరికా వచ్చినా సరే కలిసి తిరిగే రోజులు ఇప్పుడు మర్చిపోలేన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్విటేషన్. బట్ గుడ్ లక్. ఖచ్చితంగా మీతో మీ పాదయాత్రలో మేము కూడా ఎక్కడో దగ్గర కలిసి ప్రయాణం చేస్తాం ఖచ్చితంగా. నేను 6th వెళ్తున్నాను, బట్ మీన్ వైల్ ఐ విల్ ఆల్సో బీ దేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు బండ్ల గణేష్ గారిని సాల్వాతో సత్కరిస్తున్నారు. అలాగే అలాగే ఆంధ్ర నుంచి కూడా వచ్చారు బండ్ల గణేష్ గారిని సత్కరించడానికి. ఈ సంకల్ప యాత్ర విజయవంతంగా సాగాలని కొనసాగాలని ఆశీర్వదిస్తూ ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:01 9:01కి ఈ పాదయాత్ర ఇక్కడి నుంచి మొదలవుతుంది. మీరందరూ అందులో పాల్గొనాలని ఇంకా విజయవంతంగా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మనకింత చక్కగా